సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. ముఖ్యమంత్రి రాజీనామా తీవ్ర షాక్ లో ప్రజలు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే రాజీనామా చేశారు. ఈ వాల్టితో అసెంబ్లీ గడువు ముగియడంతో గవర్నర్కు కలిసి రాజీనామా సమర్పించారు. షిండేతో పాటుగా ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు పాల్గొన్నారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదేరే వరకు షిండే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. ఇదిలా ఉండగా మహారాష్ట్రలోని బీజేపీ నేతృత్వంలోని మహాయతి కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గాను మహాయతి కూటమి 230 స్థానాలలో విజయం సాధించింది. తద్వారా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు అత్యధికంగా 132 స్థానాలలో విజయం సాధించారు. శివసేన వర్గం 57 స్థానాలలో, ఎన్సీపీ వర్గం 41 స్థానాలలో విజయం సాధించింది. దీంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీకి చెందిన నేత అధిష్ఠించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రముఖంగా ఫడ్నవీస్ పేరు వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ అంశాలపై ఉత్కంఠత కొనసాగుతూనే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.